అందరికీ నమస్కారం. సహజీవనం చేస్తున్న మహిళలకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అసలు ఏం జరిగింది, ఏంటా తీర్పు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సహజీవనంలో ఉన్న మహిళలకు సుప్రీంకోర్టు అయితే గుడ్ న్యూస్ చెప్పేసింది. వారికి కూడా వివాహిత మహిళలకు వర్తించే సెక్షన్ వర్తిస్తుందని పేర్కొంటూ సంచలన తీర్పు అయితే వెల్లడించింది. పెళ్లి చేసుకోకుండా ఇద్దరు ఇష్టంతోని సహజీవనంతోని ఉన్నప్పుడు భాగస్వామి పైన హింసకు పాల్పడితే భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A గృహహింస వేధింపులు దీని కింద కేసు నమోదు చేసి విచారించవచ్చని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం అయితే ఈ కీలక తీర్పుని వెలువరించింది. చట్టబద్ధంగా జరిగిన పెళ్లిలకు మాత్రమే కాకుండా సెక్షన్ 498A రక్షణ పరిమితం కాదని, పెళ్ళిని పోలి ఉండే లివింగ్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఆ బంధాలకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం అయితే తెలిపింది. అయితే ప్రతి లివింగ్ రిలేషన్ సంబంధానికి మాత్రం ఈ సెక్షన్ వర్తించదని అత్యున్నత న్యాయస్థానం అయితే స్పష్టం చేసింది. సెక్షన్ 498A కింద చట్టపరమైన రక్షణ కోరే మహిళ తమ బంధం వివాహం వంటిదని, పరస్పరం పెళ్లి చేసుకోవాలనే ఇష్టమైన ఉద్దేశం ఉందని ముందుగానే నిరూపించాల్సి ఉంటుంది. అది స్పష్టం చేయాల్సిందే ముందుగాను. తమపైన నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ లోకేష్ BH ఇతరులు కూడా దాఖలు చేసిన అపీల్ను సుప్రీంకోర్టు అయితే కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిందనమాట. తనకు మొదటి పెళ్లి అయిన తర్వాత విషయాన్ని దాచిపెట్టి లోకేష్ తనను రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం వేధించారని, అలాగే తనపైన భౌతిక దాడికి పాల్పడి ఆమెకు నిప్పు పెట్టేందుకు కూడా ప్రయత్నించారని చెప్పి బాధితురాలు ఆరోపించింది. ఈ ఆరోపణల ఆధారంగానే వారిపైన కేసులు నమోదయ్యాయి. మొదటి పెళ్లి అమలులో ఉండగానే జరిగిన రెండో వివాహము చెల్లకుండా పోతుంది కాబట్టి సెక్షన్ 490A పరిధిలోని తాను భర్తగా పరిగణింపబడనని నిందితుడు లోకేష్ కోర్టులో వాదించాడు. అయితే చెల్లని లేదా రద్దు అయ్యే వివాహాలకు, అలాగే పెళ్లి వంటి లివింగ్ బంధాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని కర్ణాటక హైకోర్టు అయితే స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తూ వివాహం చేసుకోవాలనుకునే ఉద్దేశం ఉందని స్పష్టమైన ఆధారాలు ఉన్న కేసుల్లో మాత్రమే ఇటువంటి రక్షణ లభిస్తుంది అని చెప్పి నొక్కి వక్కానించి చెప్పిందనమాట. మహిళలపై జరిగే క్రూరత్వాన్ని అరికట్టడానికి రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కునైతే కాపాడడానికి సెక్షన్ 498A రూపొందుకుందని చెప్పి సుప్రీంకోర్టు వివరించింది. వివాహాన్ని పోలిన బంధం ఉన్న మహిళలకు ఈ చట్టపరమైన రక్షణ నిరాకరిస్తే అది చట్టం యొక్క అసలు లక్ష్యాన్ని విరుద్ధంగా మార్చడమేనని కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని అత్యున్నత న్యాయస్థానం అయితే అభిప్రాయపడింది. గృహహింస నిరోధక చట్టం ఇప్పటికే లివింగ్ మహిళలకు కూడా రక్షణ కల్పిస్తుంది కాబట్టి సెక్షన్ 498A అవసరం లేదన్న వాదనలు కూడా ధర్మాసనం తోసిపుచ్చేసింది. అంటే అతను ఒక మహిళను మోసం చేసి పెళ్ళైన విషయం చెప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ అదనపు కట్నం కోసం కూడా హింసించడం వల్లే ఆమె అయితే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనేమన్నాడు అంటే, రెండో పెళ్లి చేసుకొని ఆమె హింసించింది కాకుండా నాకు మొదటి పెళ్లి ఇంకా రద్దులో అవ్వలేదు, అందులో నేను ఉన్నాను కాబట్టి ఈ రెండో పెళ్లి అనేది నాకు వర్తించదు, కాబట్టి ఆమెకి నాకు పెళ్లి కాలినట్టే, ఇది పని చేయదు అని చెప్పేసి ఆ కోర్టుకే సవాల్ విసిరాడనమాట ఆ నిందితుడు. కర్ణాటక కోర్టు ఏం చేస్తుంది, దానికి తగ్గట్టే సమాధానం కూడా చెప్పింది. అయితే కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.